మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మనందరం మళ్ళీ తిరిగి శనివారం దినం ఈ విధంగా స్త్రీలుగా కూడుకొని మళ్ళా అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేసుకొని మళ్ళీ ఈ విధంగా దేవుడు మాటలు చెప్పుకోవడానికి గత శనివారం నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఆవిషని ఆరోగ్యాన్ని ఇచ్చి లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డల కుటుంబాలను కూడా దేవుడు దీవించి ఆవిషని ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ ఆయన మాటలు వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మనందరికి ఇచ్చినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో తండ్రి అయిన దేవుడికి వందనాలు తెలియచేసుకుంటూ ఏదైనా కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, కృపాసత్య సంపన్నుడగు దేవా, మా ప్రభువా, మా రక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము నైనా. అయ్యా, మా జీవితాలను చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై వందనాలు తండ్రి. గత వారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని, మా కుటుంబాలని, లైవ్ ద్వారా చూస్తున్న కుటుంబాలని నా తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు ఈ దినం నీ సన్నిధానం వినటానికి వచ్చారు, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసి మరొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ధరింపు చేసావు తండ్రి. ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానం చేసుకోబోతుండగా మాకు వినగలిగే, చెవి గ్రహించగలిగే హృదయం ఇచ్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జీవమగలిగిన దేవుని పిల్లారా, రెండు స్వభావాలు మనలో ఉంటే అనంట, అది వ్యక్తిగతంగా దేశమైన, ప్రపంచమైన, మనిషి అయినా సరే, ఎవరైనా సరే రెండు స్వభావాలు కానీ మనలో ఉంటేనంట, ఈ రెండు స్వభావాలు కానీ మనలో నుంచి మనం తీసి వేసుకోలేకపోయామనుకోండి, అంటే తీసివేయటం అంటే హృదయంలో ఉన్నదాన్ని తీసి బయట వేయలేకపోతేనంట దేవుడి దగ్గర నుంచి వస్తున్న స్వస్థతనంట మనము పొందలేమంట. దేవుని పిల్లలారా, దేవుడు ఇవ్వాలనుకున్న మేలునంట మనం అనుభవించలేమంట. దేవుని పిల్లరా, దేవుడి దగ్గర నుంచి వచ్చే స్వస్థత కానీ, దేవుడి దగ్గర నుంచి వచ్చే మేలులు కానీ మనం అనుభవించాలంటే ఒక రెండు స్వభావాలంట మనలో ఉండకూడదంట. ఒకవేళ దేశంలో అంటే మనల్ని పరిపాలిస్తున్న నాయకుల్లో ఈ స్వభావం ఉందనుకో దేశానికి ప్రమాదం. అలాగనే వ్యక్తుల్లో ఉందనుకో దేవుని పిల్లరా, అంటే మనలో ఉందనుకో మనకి, మన కుటుంబాలకి ప్రమాదం. ఇంతకీ ఆ రెండు లక్షణాలు ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లలారా, జీవగ్రంథంలో చాలా స్పష్టంగా చక్కగా రాయబడింది. దేవుని పిల్లరా, మహానుభావుడైన యేసుక్రీస్తు వారు భూమి మీద సువార్త ప్రకటనలో ఉన్న కాలంలో ఒకటి జరిగింది. ఏంటి అది మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూడగలిగితే 11వ అధ్యాయము 23వ వచనంలో రాయబడిన మాట ఏంటి అని మనం చూడగలిగితే, రెండు స్వభావాలని చెప్పాను, అది దేశంలో కానీ వ్యక్తిగతంగా కానీ. ఏంటి అంటే కపెర్నహూము అనే ఒక గ్రామానికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడంట అక్కడ అనేకమైన అద్భుతాలు చేశారంట. దేవుని పిల్లారా, అంటే ఈ కపెర్నహూములో బాగా ఉన్నత స్థితి కలిగినది, గొప్పదే. ఈ కపెర్నహూము అంట తనను తాను హెచ్చించుకుంటుందంట. యేసయ్య ఎన్ని గొప్ప కార్యములు చేసి ఏ విధమైన చేతని ఈ అద్భుతాలు, ఈ స్వస్థతలు జరిగించి పరలోకానికి ఈ దేశంలో ఉన్న ప్రజలను నడిపించాలా, నిత్య జీవములోకి తీసుకెళ్ళాలని ఆ దేశంలోనంట, ఆ ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు చేశాడంట. చేసినప్పుడంట వాళ్ళు ఏ మాత్రం కూడా నమ్మలేదంట. దేవుని పిల్లరా, ప్రాంతంలో ఉన్నవారు అంటే మాది గొప్ప, మేము గొప్ప, మాది గొప్ప, మేము గొప్ప, తెలియని దేవుని మేము నమ్మేది ఏంది, తెలియని ఆయన ఎవరో వచ్చి ఇక్కడ అద్భుతాలు చేస్తే ఇదంతా కూడా ఉత్తిది, ఎన్ని అబద్ధాలు, మీరు నమ్మొద్దని చెప్పేసి వారు నమ్మకపోను అనేక మందిని నమ్ముదామనుకున్న వారిని కూడా ఏమండి అపనమ్మకంలోకి తీసుకెళ్ళే పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి అన్నట్టుగా మనం. అందుకనే యేసుక్రీస్తు వారు ఆ ఊరును బట్టి ఏమంటున్నాడంటే, కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించుకున్న దాన, అంటే హెచ్చింపబడిందంటే ఎలా ఉందంట, గర్వం ఎలా ఉందంటే ఆకాశం అంతా ఎత్తుగా ఉందంట, హెచ్చించుకుంది అంటే ఆకాశం అంతా హెచ్చించుకుందంట. అందుకనే గర్విష్ఠులైన, గర్వంతో ఊగే దేశమైన కూడా దేవుడు నేల మట్టం వరకు నాశనం చేస్తాడు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోవాలి మనం. అది దేశమైనా సరే, ఏదైనా సరే,
దేవునికి రావాల్సిన మహిమను దేవునికి చెందకుండా తనను తాను ఏ దేశమైనా హెచ్చించుకుందంటే దానికి పతనము ప్రారంభమైంది. దేవుడు దాని మీద కనుదృష్టి ఉంచబోతున్నాడు. తన కనుదృష్టి కానీ పెడితే ఆకాశం మట్టుకు హెచ్చింపబడిందైనా సరే పాతాళానికి దింపడానికి, మట్టి తినిపించడానికి కూడా దేవుడు వెనకాడే వ్యక్తి కాదని మనం నమ్మాలి దేవుని పిల్లరా. అందుకనేనంట యేసుక్రీస్తు వారు అనేకమైన అద్భుతాలు జరిగించాడు. ఎందుకు? వారిని ఏ విధమైన సరే విధమ చేతైనా సరే దేవుడికి దగ్గర చేయాల, పరలోకమందున దేవుని చూపించాలని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు ఈ కపెర్నహూములో అనేకమైన అద్భుతాలు చేస్తే కపెర్నహూము పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఆకాశం మట్టుకు హెచ్చింపబడెదవా, నీవు పాతాళము వరకు దిగిపోవుదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొములో చేయబడినను అది నేటి వరకు నిలిచి ఉండేది. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ పట్టణం గతి ఓరవదగినదని నువ్వు గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే ఎంత గర్వంతో నువ్వు విరవీగుతున్నావో పాతాళానికి దింపేస్తాడు నిన్ను, జాగ్రత్త అని చెప్పేసి అక్కడ చేయబడిన అద్భుతాలు కూడా దేవుని పిల్లరా నమ్మి దేవుని వైపు తిరగలేని పరిస్థితుల్లో అంత గర్వంతో అక్కడున్న ప్రజలు, ఆ దేశం కూడా దేవుని కంటే గొప్పగా హెచ్చించుకునేది అని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు దేవుని పిల్లరా బాధపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు బాధపడుతున్నాడంటే దేవుని పిల్లరా అది గర్వంతో విరవీగుతుంది. గర్వంతో విరవీగే వాళ్ళని, గర్వంతో విరవీగుతున్న దేశాలను కానీ వ్యక్తులను కానీ దేవుడు ఏమోలే అని చెప్పి చూస్తా ఊరుకుండేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కూడా కాదు దేవుని పిల్లారా. ఎందుకు? సత్యమును నీ ముందు నిలబెట్టినప్పుడు సత్యమును పక్కన పెట్టి అసత్యమే గొప్పదని నువ్వు దాన్ని హెచ్చిస్తున్నావు అనుకో దేవుని పిల్లలారా, నిజంగా చాలా బాధాకరమైన విషయం దేవుని పిల్లారా. మన ఈ మధ్యన ఒక వ్యక్తి మాట్లాడుతూ సువార్త ప్రకటిస్తుంటే, ఎందుకు నమ్మాలండి, మాకు చాలా మంది ఉన్నారు, మీకు ఒక్కళ్ళే మాకు చాలా మంది ఉన్నారంటే నేను ఒకటన్నా, భక్తులని దేవుళ్ళుగా మార్చుకున్నప్పుడు ఎంతమంది అన్నా ఉంటారంటే అసలు నిజమైన దేవుడు ఎవరో మీకు తెలియదు కదా. మరి భూమి మీద ఎన్ని మందిరాలున్నా, ఎన్ని ప్రాంతాల్లో మందిరం కట్టి దేవుని సువార్త ప్రకటిస్తున్నా అందరూ కూడా మహానుభావుడైన యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న దేవుని చూయించగలుగుతున్నామండి. మీరు అలాగ చూయించగలిగితే ఒప్పుకుందామనేది తెలికి ఆ వ్యక్తి నోట్లో ఉంచి మారు మాట కూడా లేదు. అంటే భక్తుడిని దేవుడిగా మార్చుకున్నారు. మేము నిజమైన దేవుణ్ణి, యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడిని చూయించాడు మాకు. భూమి మీద ఎన్ని మందిరాలున్నా, యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఎంతమంది భక్తులున్నా కూడా పరలోకమందున్న దేవుణ్ణి యేసుక్రీస్తు వారు చూయించగలిగాడు. యేసుక్రీస్తు వారు ద్వారా నిత్యజీవము కలిగిన తండ్రిని మేము ఆరాధిస్తున్నామండి, మీకు అలాంటి అవకాశం లేదు కదా అని చెప్పినప్పుడు మారు మాట మాట్లాడలేదు దేవుని పిల్లలు. ఎందుకు? అది వాస్తవం కాదు కనుక, అది నిజం కాదు కనుక. మరి బైబిల్లో కూడా ప్రతి ఒక్కరిని భక్తులని దేవుళ్ళుగా కానీ చేస్తే ఎంతమంది ఉన్నారా ఏమండి? లెక్కేయడానికి వీలు లేనంతమంది ఉన్నారు దేవుని పిల్లారా. కానీ దేవుడు ఒకటే అన్నాడు, నా మహిమను వేరొకరికి నేను ఇచ్చేవాడిని కాదు, నేనే అని చెప్తున్నాడు దేవుని పిల్లారా. కనుక నిజ దేవుడి దగ్గరికి రావాలంటే, నిజ దేవుడి దగ్గర నుంచి నువ్వు స్వస్థత పొందాలంటే నీలో ఉన్న, అది దేశమైన వ్యక్తి అయినా మీకు చెప్తున్న దేవుని పిల్లారా, నీలో ఉన్న గర్వం అంటే సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని హెచ్చించుకుంటే దానిలాగున్నావా? ఆకాశం అంతా ఉన్నతంగా హెచ్చించుకోవాలనుకుంటున్నావా? నిన్ను పాతాళం వరకు దింపడానికి దేవుడు వెనకాడాడు, జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు హెచ్చరించి చెప్తున్నాడు దేవుని పిల్లారా. నేను చెప్పట్లేదు ఈ మాట, మహానుభావుడైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి కోపము, ఆయన ఉగ్రత, ఆయనకున్న పౌరుషము అవన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే మహానుభావుడైన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి కుడి పాశాన కూర్చొని భూమి మీదకి వచ్చిన మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, జాగ్రత్త, హెచ్చించుకున్నావు కదా, చాలా గొప్పగా హెచ్చించుకుంటున్నావు నువ్వు, నీలో అనేకమైన అద్భుతాలు చేశాను నేను, అనేకమైన స్వస్థతలు చేసినప్పటికీ నీ హృదయ గర్వం ఏమాత్రం తగ్గించుకొనక, ఇదిగో ఇటు చూసి దేవుని వైపు నువ్వు తిరగక నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు కనుక
పాతాళం వరకు దింపడానికి దేవుడు వెనకాడేవాడు కాదు, జాగ్రత్త అని చెప్పేసి మహానుభావుడైన ప్రాంతాల గురించి హెచ్చరించడమే కాదు, కన్నీరు పెట్టుకున్నట్టుగా కూడా జీవగ్రంథంలో కూడా మనం చూస్తున్నాము దేవుని పిల్లారా. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్తలో మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడింది దేవుని పిల్లారా. మరి ఈవిడ కానాను స్త్రీ అని రాయబడింది దేవుని పిల్లారా. ఈమెకి కానాను స్త్రీ అని ఒక రాజవంశానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి కూడా దేవుని పిల్లారా మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ పరిస్థితి ఏంటి? అన్ని హోదాలు ఉన్నాయి, పరిస్థితులన్నీ బాగున్నాయి. మరి అనేక మంది డబ్బులు కూడా ఇచ్చి తన కుమార్తెకి ఉన్న వ్యాధి, ఆ రోగము బాధ అనేక ప్రాంతాల్లో చూయించుకొని అన్నీ అయిపోయాక చివరికి ఎవరి గురించి విందంటే మహానుభావుడైన యేసయ్యను గురించి విన్న దేవుని పిల్లారా. ఆ మహానుభావుడు అనేక మందికి స్వస్థత తెస్తున్నాడు. ఎందుకంటే మనం చూడగలిగితే పక్క పేజీలోనే కపెర్నహూము అనేది కూడా ఆడ అనేక అద్భుతాలు స్వస్థతలు చేసాయి. కానీ ఆ ప్రాంతంలో నమ్మలేదని చెప్పి కూడా బహుశా ఆమెకు తెలిసే ఉంటుంది దేవుని పిల్లారా. కనుక మహానుభావుడైన యేసుక్రీస్తు ఆయన శిష్యులు వెళ్తుంటే ఎమ్మటబడింది. ఏమని? నాయనా, నా కుమార్తెకి దయ్యం పట్టింది. ఏమంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో మనం చూడగలిగితే ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, అంటే ఆయనను ఆమె వచ్చి ఆయన పాదాల దగ్గర మొరొక్కటం అంటే అర్థమైంది, ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి అడుగుతుంది, అయ్యా ప్రభువా నాకు సహాయం చెయ్యి. చాలాసార్లు తిరిగానయ్యా, సహాయం దొరకలా, నాకు సహాయం చేయమనని ఆయన పాదాల దగ్గర పడి అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం న్యాయమా, కరెక్టా నువ్వు చెప్పు అన్నాక, అయ్యా ఇదిగో నాయనా, యజమానుడు తింటున్నప్పుడు అయ్యా ఇదిగో రొట్టె మొక్క జారి పడితే కుక్కలు కూడా తినొచ్చు కదా అన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. అంటే అహంకార స్వభావం మనలో ఉంటే అది దేశానికైనా వ్యక్తికైనా దేవుని పిల్లరా, దేవుడు చేసే అద్భుతాలు కానీ దేవుడు చేసే స్వస్థతలు కానీ దేవుని పిల్లలారా మనకు కనపడవు, మనకు స్వస్థత కూడా జరగదు దేవుని పిల్లారా. ఎప్పుడైతే మనలో ఉన్న గర్వము అహంకారం తగ్గిపోయి, ఏమండి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మోకరిల్లి సహాయం అడిగితే మన గర్వాన్ని అహంకారాన్ని తగ్గించుకొని, ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర మోకరిల్లి, తండ్రి నాకు పరలోకమందున యేసయ్య ద్వారా నాకు తండ్రి ఈ సహాయం చేయమని మనం దేవుడికి కానీ మొరపెడితే దేవుని పిల్లారా, తక్షణమే మనకు సహాయం యేసుక్రీస్తు వారి ద్వారా లభించింది దేవుని పిల్లారా. అందుకని యేసుక్రీస్తు వారు అంటున్నారు, అమ్మా ఆమె స్థితి తెలుసు యేసుక్రీస్తు వారికి, రాజవంశానికి చెందిన ఆవిడ కదా, ఇదిగో సహాయం చేయమని మరి నా ఎమ్మడ పడుతుందని చెప్పేసి, అమ్మ ఇదిగో పిల్లలకు పెట్టాల్సిన రొట్టె మొక్క నుంచి కుక్క పిల్లలకి వేయటం న్యాయమా అని అడగగానే ఒక్క మాట అంది, ఎంత తగ్గించుకుంది దేవుని పిల్లారు. అవునయ్యా, ఏమంటే కుక్క పిల్లలు కూడా తమ యజమానుడు తింటున్నప్పుడు కింద పడితే అవి తీసుకొని తినొచ్చు కదా అన్నప్పుడు ఒకే మాట అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే నీ బిడ్డకి స్వస్థత కలిగింది, పో నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది ఈ క్షణమే నీకు అవునుగాక, నువ్వు వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత తన కుమార్తెకి స్వస్థత వచ్చింది దేవుని పిల్లరా. మరి సొదొమ మరి మనం చూస్తే ఎందుకు ఆ పట్టణము, ఏమండి ఆ పట్టణంలో ఉన్న వారికి ఎందుకు మారు మనసు రాలేదు? మరి ఈవిడికి ఎలా మారు మనసు వచ్చింది మీరు చెప్పండి దేవుని పిల్లరా. ఏమంటే కొరజీనలో ఉన్న పట్టణానికి ఎందుకు మారు మనసు లేదు? నేను పాతాళానికి తొక్కడానికి కూడా వెనకాడాడు దేవుడు, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించి కన్నీరు పెట్టుకొని వచ్చాడు. మరి ఈవిడికైతే దేవుని పిల్లారా ఇక్కడైతే ఆయన ఏం అద్భుతం చేయలే, ఒక్కటే పిల్లలకి పెట్టదుకో, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టగలదంటే ఒక్కటే తనను తాను తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర మోకరిల్లు ఏమడిగిందంటే, బల్ల మీద పడే రొట్టెలు కుక్క పిల్లలు తినొచ్చు కదా అన్నప్పుడు, నీ విశ్వాసం నీ బిడ్డకు స్వస్థత, నువ్వు అడిగినట్టే నీ బిడ్డకు స్వస్థత వచ్చిందని చెప్పేసి ఆ క్షణమే తన కుమార్తెకి స్వస్థత వచ్చి ఆ బిడ్డ సంతోషంగా, అంటే తగ్గించు స్వభావం, గర్వ హృదయం లేకుండా దేవుని పిల్లరా విశ్వాసం చేసే పాదాల దగ్గర మనం తగ్గించుకోగలిగితే యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అద్భుతమైన స్వస్థత అయినా ఏదైనా ఇవ్వటానికి వెనకాడే వ్యక్తి కాదు అని చెప్పేసి దేవుని పిల్లల మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట మనం చూడగలిగితే సామెతల గ్రంథంలో కూడా మరి దేవుడు మనకు ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 16 అధ్యాయము 5వ వచనం, 16లో 5 చూద్దాం ఒకసారి. గర్వ హృదయులందరూ కూడా, ఏమండి
గర్వముతో విర్రవీగుతున్న వారందరూ కూడా అట్లాంటి వాళ్ళంట యెహోవా కంట హేయమైన వారు. అంటే గర్వంతో నిండిన వారికి ఆయన ఏ స్వస్థత చేయడు, ఏ అద్భుతము చేయడు, ఏ మేలులు చేయడు. దేవుని పిల్లారా, నిజంగా ఒక గొప్ప అద్భుతము మొన్న మేమున్న ప్రాంతంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం తెలుసా దేవుని పిల్లారా? మరి మేమున్న ప్రాంతంలో పెద్ద మెళ్ళ ఉండటం వల్ల ఒక 7గురు బట్టే ఒక కారు తీసుకొచ్చి మా ఇంటి ముందే పెట్టాడు. మా ఇంటి ముందు పెట్టారు. దాని పక్కనే 1,50,000 చేసే బండి మాదుంది. ఇంకో 2-3 బండ్లు చక్కగా దాని పక్కన పెట్టాయి. కానీ ఆ బండి కలిగిన వ్యక్తి మీద భయంకరమైన కోపం కలిగి ఎవరో మరి మనకైతే తెలియదు. కానీ అర్ధరాత్రి 2:30 టైంలో ఏం చేశారంటే దేవుని పిల్లారా, దాని మీద పెట్రోల్ పోసి తగలబెట్టాలా అనే ఉద్దేశంతో ఏం చేశారంటే ఒక ప్లాన్ వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఇది ఎవరికి తెలుసా? అక్కడున్న వ్యక్తులకు తెలియదు, మాకు తెలియదు. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవుని పిల్లరా, 2:30 టైంలో మంచి నిద్రలో ఉన్నాం, అందరం గాఢ నిద్రలో ఉన్నాం. విస్తారంగా కుక్కలు అరుస్తున్నాయి కావచ్చు, అలాగనే మేకలు అరుస్తున్నాయి పక్కన. ఇన్ని అరుస్తున్నా కూడా ఎవరికి మెలకు లేదు, అందరం నిద్రపోతున్నాం. బాగా ముసుగప్పి చల్లటి గాలి, అడవి ప్రాంతం కనుక నిద్రపోతున్నాం అందరం కూడా. 2:30 టైంలో ఒక వ్యక్తి వచ్చి చెంప మీద కొట్టి లే ప్రార్థన చేసుకుందాం అనగానే టక్కర మెలకు వచ్చి లెగిసి కూర్చుంటే మా వారేమని నేను అనుకుంటే చక్కగా నిద్రపోతున్నాడు ఆయన గురకలు పెట్టి. ఏంటి టైంలో ప్రార్థన చేసుకుందాం లే అంటాను పిలుస్తున్నారని చెప్పి లెగిసి అప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చొని తల ముసుగేసుకొని చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఆ బండి మా ఎదురే ఉంది. దగ్గరగా ఆ దానిలో 20-25 లీటర్ల పెట్రోల్ నింపారు. ఎందుకంటే ఎవరికైనా ప్రాంతంలో అనారోగ్యం వస్తే 100 కిలోమీటర్లు వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. కనుక ఆ బండిని ఎప్పుడు ఆయిల్తో నింపుంటారు, అది అద్దిగిపోయేది దేవుని పిల్లారా. ఆ తర్వాత అట్లా మంచం మీద కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నాను కళ్ళు మూసుకొని. ఫ్రెష్గా పెట్రోల్ బండి నిండగా పెట్రోల్ పోసేసారు, నిప్పు పెట్టేశారు. ఏంటి ఇప్పుడు దాకా ఏం లేదు, ఇప్పుడే ఏంటి ఇట్లా మండుతుందని చూడంగానే మా వారిని లేపా. ఏమండి ఇదిగో కారు తగలబడుతుంది అనగానే మా వారు వెళ్ళి గబగబా డ్రమ్ముల్లో నీళ్లు పట్టుంటే ఆ నీళ్ళని కొట్టే తలికి అది ఆగిపోయింది. తర్వాత అక్కడ వాళ్ళందరినీ పిలిచి ఏంటండి అని చెప్తే పోలీసులు వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు, మీరు కానీ ఇంకొక 5 నిమిషాలు కానీ చూడకపోతే లేదా మీరు నిద్రపోకపోతే, నిద్ర కానీ మీరు లేకపోతే ఇది పేలిపోయేదండి. పక్కనున్న ఈ 3 బండ్లు తగలబడి, మీ గ్యాస్ స్తంభాలు తగలబడి మీరు చచ్చిపోయేవాళ్ళు. 3 కుటుంబాలు ఇవాళ దగ్గర 10 మంది జనం చచ్చిపోయేవాళ్ళండి దీని మూలాన. నిజంగా యేసయ్య ఎంత గొప్పవాడండి. ఆ టైంలో 2:30 టైము మీకు ఎలా లెగవాలనిపించిందని చెప్తే నేను చెప్పేలా జరిగిందని. యేసయ్య మిమ్మల్ని వచ్చి ప్రమాదంలోకి వెళ్తున్నాడు. ఆ రకంగా కుక్కలు అరుస్తున్నా మేకలు అరుస్తున్నా కూడా మీరు లెగవలేదని చెంప మీద కొట్టి లే ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పేసి ఆ టైంలో మిమ్మల్ని లేపాడండి. నిజంగా యేసయ్య ఎంత గొప్పవారని చెప్పి నిజంగా ఆ గ్రామాలన్నీ కూడా యేసుక్రీస్తు నిజంగా కొనియాడారు దేవుని పిల్లరా. నిజంగా యేసయ్య ఎంత గొప్పవాడండి. ఆ టైంలో 2:30 టైంలో లే ప్రార్థన చేసుకుందామని చెప్పి నేను ప్రమాదంలోంచి మిమ్మల్ని తప్పించి అనేక మందిని తప్పించడానికి దేవుడు ఎంత మేలు చేశారని చెప్పేసి నిజంగా ఆ మేలును కూడా గుర్తించలేదా? నిజంగా ఆ ఊరిని బట్టి దేవుడు ఎంత బాధపడాలండి, మీరు ఆలోచించండి. ఎంత బాధపడతాడండి. ఆ కొరజన పట్టణం కూడా అద్భుతాలు చేసినా కూడా నమ్మలేదంట. అందుకని నిన్ను పాతాళానికి దింపుతాడు జాగ్రత్త అని చెప్పాడు దేవుని పిల్లరా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంటే ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం 16:5లో చెప్తున్నాడు, గర్వ హృదయులందరూ కూడా యెహోవాకి హేయలు, అంటే హేయమైన వాళ్ళు. హేయమైన వస్తువుని ఏం చేస్తామంటే మనం బయట పడేస్తాం. మనమైతే దేవుడు హేయమైన వస్తువుని ఎక్కడ పడేస్తాడంటే నిత్య నరకాగ్నిలో పడేస్తాడు దేవుని పిల్లల. నిశ్చయముగా వాళ్ళు శిక్షను పొందటానికి అర్హులు. దేవుడు చేసిన మేలులు అద్భుతాలు కూడా గమనించి ఆయనను స్తుతించి గౌరవించకుండా అవమానంగా మాట్లాడి హయముందులనని అసత్యాన్ని హెచ్చిస్తున్నావంటే నువ్వు పాతాళాన్ని వరకు తొక్కబడతావు. జాగ్రత్త, నువ్వు పాతాళానికి దింపుతాను. ఇలాంటి గర్వ హృదయములందరూ హేయలైన వారంట. వీళ్ళు నిశ్చయముగా శిక్షకు అర్హుడేనని చెప్తున్నారు దేవుని పిల్లరా. కనుక మన జీవితంలో మనము
అద్భుతాలు చూడాలన్నా, మన జీవితంలో స్వస్థతలు మనకు జరగాలన్నా గర్వ హృదయం అనేది మనకు ఉండకుండా దేవుని పిల్లారా, మనలో ఏముండాలంటే అవిశ్వాసం కాకుండా విశ్వాసము కలిగి మనం కానీ ప్రభువును దగ్గర మనం మోకరిల్లితే పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాలు ఎన్ని అద్భుతాలైన స్వస్థతలైన మేలులైన చేయక వెనకాడేవాడు కనుక మనలో ఉండాల్సింది ఏంటంటే అవిశ్వాసం ఉండకూడదు, అహంకారమైన హృదయం మనలో ఉండకుండా విశ్వాసం కలిగిన వారైతే మన జీవితంలో మనం అన్ని మేలులే సంపాదించుకుంటాం. అట్టి మేలులు యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకమందున్న తండ్రి మనకు అనుగ్రహించినట్లు అట్టి విశ్వాసం కలిగి మనందరం భూమి మీద బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మాలో గర్వ హృదయం ఏమన్నా ఉందేమోనైనా నీ అద్భుతాలను కూడా చూసి కూడా నా తండ్రి నమ్మలేని స్థితిలో మేమున్నామేమో నా తండ్రి. అట్టి స్థితి మాకు కాక తండ్రి, నువ్వు చేయించున్న ప్రతి మేలుని మేము జ్ఞాపకం పెట్టుకొని నా తండ్రి నాయనా, ఇదిగో తండ్రి నీవు స్తుతించి గణపరిచి నా తండ్రి నీ వలన ఇంకా అనేకమైన మేలులు అద్భుతాలు నా తండ్రి మా జీవితాల్లో జరిగినప్పుడు అవి కొనియాడే భాగ్యం మాకు అనుగ్రహించమని అడుగుతున్నాయన. అహంకారమైన హృదయం మాలో ఉంటే తీసేసుకొని తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ వలన నా తండ్రి నాయన కానాను స్త్రీ వలె స్వస్థత పొందేవారుగా ఉండినట్లు కృపను గురించి సహాయం చేయమని. ఇదిగో తండ్రి, ఒకప్పుడునైనా అహంకారులము అసత్యాన్ని ప్రేమించి సత్యమును దూరంగా పెట్టిన మాకు తండ్రి నీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ కలుగు చేసావు, విశ్వాసాన్ని కలుగు చేసావు, నమ్మకాన్ని కలుగు చేసావు. మరణం నుంచి తప్పించి మమ్మ జీవములేకి దాటించి నీ యందు విశ్వాసం కలిగి బ్రతికే జీవితం ఇచ్చి అనేకమైన మేలులు అద్భుతాలు మా జీవితాల్లో మీరు జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇట్టి విశ్వాసం మా బ్రతుకు దినములన్నీ కలిగి ఉండనట్లు సహాయం చేయమని అడుగుతూ లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో వారిని వారి కుటుంబాల్ని ఆశీర్వదించి వారు ఏ సహాయం నీ వలన కావాలని ప్రార్థన చేసినప్పుడు తండ్రి మీరు దయచేయమని అడుగుతున్నాము నా తండ్రి. వీటన్నిటి ద్వారా సకల ఘనతల మహిమ మీరు పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.